రైట్, ఇంకా మాట్లాడదాం. మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి కూడా అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, పరిస్థితి పూట పూటకు గంట గంటకు చేజారిపోతోంది. ఇప్పటికే అటు ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ ఎక్కడ తగ్గట్లేదు. ఇరాన్ మొత్తం శక్తిని అంతా కూడా కూడగట్టి ఇజ్రాయెల్ పైన ఏవైతే అమెరికాకు ఈ సహకరించేటువంటి మద్దతు ఇచ్చేటువంటి దేశాలనేయో వాటిపైన కూడా దాడులు చేస్తుంది. అటు దుబాయ్ కూడా ఇప్పటికే చిగురుటాకులో వణికిపోతున్నటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తుంది. సో ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది రాజిరెడ్డి, ఎట్లా చూడొచ్చు? ఈ పరిణామాలు ఇంకా ఎటువైపు దారి తీసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? కంట్రీస్ని అయితే ఇప్పటికీ ఇరాన్ టార్గెట్ చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సౌదీ అరేబియా కానీ, దుబాయ్ కానీ, ఖత్తర్ కానీ, ఎక్కడైనా కానీ అమెరికా స్థావరాలు ఏవైతే ఉంటాయో అక్కడ దాడులకు దిగుతుంది. అంతేకాకుండా దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన దాడులు దిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు సౌదీ అరేబియా ఎక్కడైతే ఉందో అక్కడ చెమురు కేంద్రాలు ఉన్నాయో చెమురు కేంద్రాలపైన కూడా దాడికి దిగాయి. మొత్తానికి భీకర యుద్ధం, తీవ్ర యుద్ధంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఎవరైతే సుప్రీం నాయకుడు ఉన్నాడో ఆ సుప్రీం నాయకుడు హతమైన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ప్రతీకారం ఎక్కువ పెంచుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికాకు సహకరిస్తున్నటువంటి దేశాలను మేము వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో అని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అందులో భాగంగా హెచ్చరికలు కాకుండా చేతల్లోనే చూపిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ క్షిపణులతోని డ్రోన్లతోని దాడులకు తెగబడుతున్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏకంగా ఇరాన్లో ఉన్నటువంటి ఆసుపత్రుల పైన కూడా డ్రోన్ల దాడులు జరిగాయి. మొత్తం అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లను కూడా షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇదంతా కూడా తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ యుద్ధం శక తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ యొక్క ప్రాంతం వాళ్ళంతా కూడా అక్కడ దుబాయ్లో అదేవిధంగా ఖత్తర్లో సౌదీ అరేబియాలో జీవన ఉపాధి కోసం అక్కడికి వెళ్ళినటువంటి గల్ఫ్ కార్మికులు చాలామంది బిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు. అంతేకాకుండా రోడ్డు మార్గాన కూడా రావచ్చు అనేది సంకేతాలను కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికి అరబ్ కంట్రీస్తో కూడా టచ్లోకి వెళ్ళాయి, మాట్లాడుతూ ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మేము ఈ యుద్ధం ప్రతిఘటిస్తాము, ఖచ్చితంగా ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా అణువాయుధాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే కేంద్రం పైన కూడా దాడి జరిగినట్టు, ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా అక్కడ డ్రోన్ల దాడి జరిగినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే భీకర పరిస్థితుల్లోకి వెళ్ళాయి. ఎక్కడ యుఎస్ అమెరికాకు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలను కూడా వడపోసుకుంటూ అక్కడికి కూడా వెళ్ళి యుద్ధం పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అమెరికా అధ్యక్షుడు కూడా ట్రంప్ ఇప్పటికే భయంకరమైనటువంటి హెచ్చరికలు జారీ చేసిన ఎట్టి పరిస్థితుల్లో కూడా వినము, ఎందుకంటే మా సుప్రీం నాయకుడే కోల్పోయాడు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాము అనేది కూడా ఇరాన్ పట్టుకొని కూర్చుంది. అందులో భాగంగా ఓవైపు ఇజ్రాయెల్ పైన, తర్వాత అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ దేశాలపైన ఇరాన్ కూడా దాడులకు పాల్పడుతుంది. డ్రోన్లు అదేవిధంగా క్షిపణులతో భీకరమైనటువంటి యుద్ధమే చేస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా మరణించారు. సుప్రీం నాయకుడు మరణించాడు, వాళ్ళ కూతురు మరణించింది, మనవరాలు మరణించారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సెక్యూరిటీ వింగ్ చూసుకుంటారో వాళ్ళు మరణించారు. ఇదంతా కూడా ఇరాన్ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇరాన్ పైన దాడి చేసినటువంటి మిగతా దేశపు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా సంగతి ఏందో చూస్తాము, తగ్గే ప్రసక్తే లేదని కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసుకుంటూనే దాడులు చేస్తుంది. అందుకు ప్రతిదాడులుగా అమెరికా, ఇజ్రాయెల్ కూడా టెహ్రాన్ పైన మొత్తం డ్రోన్లు తోని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా యుద్ధ విమానాలు కూడా వెళ్ళి ఎక్కడికక్కడ బాంబులను కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే అనుకున్నామో యుద్ధం భీకర పరిస్థితిలోకి వెళ్ళిందని మనం చెప్పేదానికన్నా ఇంకా ఎక్కువగానే భీకర పరిస్థితుల్లోకి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాయి. అరబ్ కంట్రీలో అయితే చూసుకున్నట్టయితే మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, ఎవరిని కూడా బయటకు వెళ్ళొద్దని కూడా చెప్పారు. తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా గుండెలు గుబుల్ అంటూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబీకులు చాలామంది అరబ్ కంట్రీస్లో తెలుగు సంబంధించినటువంటి కుటుంబీకులు చాలామంది ఉంటారు. ప్రముఖులు కూడా దుబాయ్లో కొంతమంది చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. పివి సింధు ప్రముఖ క్రీడాకారిణి
తెలంగాణ నుంచి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలా ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్ పైన కూడా దాడులు చేసినటువంటి Right. ఆ నేపథ్యంలో ఇక ఎక్కడ కూడా దుబాయ్ నుంచి వెళ్ళి ఇండియాకి రావాలన్నా Right. ఇండియా నుంచి వెళ్ళి దుబాయ్కి రావాలన్నా మొత్తం ఫ్లైట్లన్నీ క్లోజ్ చేశారు, రద్దు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ యొక్క యుద్ధం అయితే భీకర పరిస్థితి అయితే సృష్టించని చెప్పుకోవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.